నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అభివృద్ధి నాతోనే సాధ్యం. అన్ని చోట్ల అభివృద్ధి చేసింది నేనే. హైదరాబాద్ హైటెక్ సిటీ అన్నా ఇంకోటైనా నాతోనే సాధ్యం. నన్ను గెలిపిస్తే రాష్ట్రం అప్పుల మయంలో కూరుకుపోయింది, శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది అన్న ఆ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తాను, సృష్టించడం ఎలా తెలుసు సంపద అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నారు. మరి లోకేష్ గారు కూడా చెప్పారు, చంద్రన్నకి తెలుసు అభివృద్ధి ఎలా చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, నాకు అభివృద్ధి చేయడం వచ్చు అని. ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది? ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేసుకునే సిచ్యువేషన్, 1.5 years to 2 years. ఇంతలోనే ముందు ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. ఏంటి అసలు, మనం దీన్ని ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదు, అప్పుల్లో మునిగిపోయాం మనం. నిన్న రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చిన హామీతో తెచ్చిన 3,000 కోట్ల అప్పుతో కలిపి యాజ్ ఆన్ టుడే డిసెంబర్ 3వ తేదీ మన నెత్తిన ఉన్న అప్పు, చంద్రబాబు నాయుడు గారు 18 నెలల్లో చేసిన అప్పు 2,66,000 కోట్ల 175. అంటే ఒకసారి యావరేజ్గా ఆయన నెలకు ఎంత అప్పు చేశాడో ఒకసారి చూసుకోండి. జగన్ గారిని వీళ్ళు ఏమన్నారు, ప్రతి మంగళవారం అప్పుకు పోతారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ ఉంటారు, నిరంతరం ఆయన పని ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పనే అప్పులు చేయడము అని అన్నారు కదా. మీరు ఏం చేస్తున్నారు మరి? కుప్పలు చేసేశారు. సంపద సృష్టి సంగతి దేవుడెరుగు. వీళ్ళు చేసిన అప్పుల లిస్ట్ అంతా ఒకసారి చూస్తే మనము ఊరికే ర్యాండమ్గా చూస్తే కూడా 1,54,880 కోట్లు బడ్జెట్ అప్పు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు. అంటే జగన్ గారు అప్పుడు అన్నారు కదా, ఆ కార్పొరేషన్ తాకట్టు పెట్టాడు, ఈ కార్పొరేషన్ తాకట్టు పెట్టాడు, అప్పులు తేవడానికి కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటున్నాడని. వీళ్ళు ఉన్న అన్ని కార్పొరేషన్లను పెట్టేశారు. పౌర సరఫరాల సంస్థ, మార్క్ఫెడ్, ఏపీఐఐసి, ఏపీఎండిసి, ఏపీ పవర్ ఫైనాన్స్, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి, బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, ఏపీ జలజీవన మిషన్ కార్పొరేషను, మొత్తం ఇవన్నీ కలిపి 71,295 కోట్లు తెచ్చారు. ఇది కాకుండా రాజధాని కోసం 40,000 కోట్లు అప్పు తెచ్చారు. మొత్తంగా ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2,66,000 కోట్ల 66,175 కోట్లు టోటల్ అప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేశాడు. పోనీ అప్పులు చేస్తూ ఉన్నాడు, ఏమైనా మనకు అభివృద్ధి కనిపించిందా అంటే, అభివృద్ధి అంటే ఎక్కడ కనిపిస్తుంది? ఒకటి, వ్యక్తిగత ఆదాయం పెరగాలంటే తలసరి ఆదాయం, మనకు కొనుగోలు శక్తి పెరగాలంటే జనానికి కొనుగోలు శక్తి పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది. మనం కొనే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది కదా. జిఎస్టీ మొన్నటి లెక్కలు చూస్తే -5% ఉంది. కర్ణాటకలో కూడా 3% అభివృద్ధి ఉంది. మామూలు రాష్ట్రాలు అసలు ఏమీ పెద్దగా డెవలప్మెంట్ లేదు అని అనుకుంటున్న రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటే, మనం -5% దిగువ వృద్ధి డౌన్ అయింది మనది. కరోనా టైంలో అంటే జగన్ గారు దిగిపోయి, కరోనా అంతా చూసిన తర్వాత జగన్ గారు దిగిపోయే టైంలో 4,000 కోట్లకు పైగా జిఎస్టీ ఉంటే, వీళ్ళు ఇన్ని చేసి ఇన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు 1,700 కోట్లు మనం మైనస్లో ఉన్నాం ఆయన దిగిపోయే టైంకి ఇప్పటికి తీసుకుంటే. మరి జిఎస్టీ స్లాబ్ రేట్లు మార్చారు అని కూడా అంటున్నారు. స్లాబ్ రేట్లు మార్చారు అని వీళ్ళు ఉత్సవాలు కూడా చేశారు కర్నూలులో మోదీ గారిని పిలిపించి. స్లాబ్ రేట్లు మనకే కాదు కదా, అందరికీ మార్చారు కదా. మరి వాళ్ళకు వృద్ధి రేటు ఎందుకు కనిపిస్తూ ఉంది, మనం మైనస్లో ఎందుకున్నాము? స్లాబ్ రేటు వల్ల వృద్ధి రేటు తగ్గితే నిజమైతే కర్ణాటకకి తగ్గాల, అన్నిటికీ తగ్గాలి కదా. గుజరాత్కి తగ్గాలి, గుజరాత్ బ్రహ్మాండంగా ఉంది. మనకు డైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా మనం వెనకబడి ఉన్నాం. ఏ లెక్కన చూసినా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం లేదు. ఏ లెక్కన చూసినా జిఎస్టీ ఆదాయం పెరగడం లేదు. ఒకవైపు ఏమో విపరీతంగా అప్పులవుతున్నాయి, ఇంకోవైపు ఏమో అమరావతికి ఈరోజు కూడా అన్ని పేపర్లో వచ్చింది, 20,000 ఎకరాలు మళ్ళీ భూమిని సేకరిస్తున్నారు. 16,600 ఎకరాలు అసైన్డ్ అంటే రైతుల నుంచి సమీకరిస్తారు, మిగిలింది ప్రభుత్వ భూమి కలిపి 20,000 ఎకరాలు. అప్పుడు ఏమన్నారు, మీరు సింగపూర్ కంపెనీకి ఎన్ని కోట్లు చెల్లించారు? దాదాపు 23 కోట్లు చెల్లించారు. ఎందుకు చెల్లించారు సింగపూర్ కంపెనీకి? అమరావతిని డెవలప్మెంట్కు వాళ్ళు ఒక నమూనా ఇస్తారు. కంపెనీ, సింగపూర్లో ఉన్న కంపెనీకి అమరావతి ఎలా వృద్ధి చేయాలి, అమరావతి నగరాన్ని ఎలా నిర్మించాలి అని మీరు 23 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించారు. దానికి వాడు ఏం చేశాడు, ఒక డిజైన్ ఇచ్చాడు అంతే. ఆ డిజైన్కి 23 కోట్లు ఇచ్చారు వాడికి. సరే, ఓకే,
మీరు అప్పుడు ఏం చెప్పారు? ఈ భూమిలో మేము మహానగరాన్ని నిర్మిస్తున్నాము, విశ్వనగరాన్ని నిర్మిస్తున్నాము అని చెప్పారు. ఇప్పటికీ రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు లేవు. ఇప్పటికీ రైతులకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. 40,000 కోట్లు అప్పు చేశారు దాని మీద. ఇంత చేసిన తర్వాత మీ దగ్గర ఇంకా భూమి ఉంది, మిగులు భూమి ఉంది, అయినా మళ్ళీ 20,000 ఎకరాలు అదనంగా తీసుకుంటున్నారు. దేనికి తీసుకుంటున్నారంటే ఎయిర్పోర్ట్ కడతాం, మేము స్పోర్ట్స్ సిటీ కడతాం, అది కడతాం, ఇది కడతాం అంటున్నారు. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? అది మొదటి విడతే మీరు లేదు, మాకు ఈ భూమి చాలదు, మేము కనీసం 1,00,000 ఎకరాలు సేకరిస్తే తప్ప మేము విశ్వనగరాన్ని నిర్మించలేము అని ఆ సింగపూర్ కంపెనీ ఎలా చెప్పింది? మీకు 50,000 ఎకరాల్లో మీకు విశ్వనగరం కట్టిస్తానని. మరి 23 గేట్లు వాపస్ తీసుకోవాలి కదా, ప్రజల డబ్బు కదా అది. ఏమయ్యా నువ్వు చెప్పిన ప్రకారం అయితే మేము మున్సిపాలిటీకి మించి ఇది పెరిగేటట్లు లేదు, మరి ఏం చేయాలా? మరి మాకు ఇంకా 20,000 ఎకరాలు మేము సమీకరిస్తున్నాము అని అనాలి కదా, అనలేదు కదా. మీరు ఆ రోజు చెప్పింది విశ్వనగరం అని చెప్పారు, ఈరోజు మున్సిపాలిటీ అంటున్నారు, మళ్ళీ ఈరోజు రైతుల దగ్గరికి పోతున్నారు, రైతులు అయిష్టంగా ఉన్నారు. 11 ఏళ్ళు అయ్యింది ఆ రైతులు, పాత రైతులు 30,000 మంది రైతులకు సంబంధించిన సమస్య, వాళ్ళు కుయ్యో మర్రో అంటున్నారు. మళ్ళీ కొత్తగా కొన్ని వేల మంది రైతులు దీంట్లో వచ్చి ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళందరికీ ఎప్పుడు జరుగుతుంది న్యాయం అనేది అందరూ అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన డ్రీమ్ సిటీ కాబట్టి ఆయన అనుకూల మీడియా కానీ ఆయనకు తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరు ప్రశ్నించడం లేదు. అమరావతి అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు 40,000 కోట్లు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు, 2,66,000 కోట్లు పైగా అప్పు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈ డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అవుతుంటే ప్రజల్లో ఎంతో కొంత డబ్బు చలామణి పెరగాలి కదా. మీరు పథకాలు ఇచ్చారు, పింఛను పెంచారు, అదేంది అమ్మకు వందనం ఒకసారి ఏడాది లేకపోతే ఇంకొక ఏడాది ఇచ్చారు, ఏదో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, రైతులకు ఏదో 2 సార్లు డబ్బులు వేశారు. ఇప్పుడు ఎందుకు జనంలో డబ్బు లేదు? ఎందుకు జనంలో కొనుగోలు శక్తి లేదు? ఎందుకు జిఎస్టీ పడిపోతూ ఉంది? ఇది కదా ఆర్థిక నిపుణులు చెప్పాలి. అప్పుడు కాదు కదా జగన్ సింగపూర్ అదేంటి శ్రీలంక చేశాడు, వెనిజులా చేశాడు, సర్వనాశనం చేశాడు, ఇంకొక 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ బాగుపడదు ఇతను చేసిన అప్పుల వల్ల అని ప్రతిరోజు ఒక ఎకనామిస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది కదా. ఇప్పుడు కదా ఇంటర్వ్యూలు రావాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా బయటికి తెస్తారు? కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించేసి మీరు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెప్తున్నారు. అవన్నీ ఎప్పటికీ మెటీరియలైజ్ అవుతాయి. ఇప్పుడు 18 నెలలుగా చెబుతూనే ఉన్నారు అభివృద్ధి దిశగా వెళ్ళిపోతున్నామని. 18 నెలలుగా కూడా ఎందుకు రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు? ఎందుకు ప్రతి మంగళవారం మీరు అప్పుకు పోతున్నారు? ఏదో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఎవరైనా అడిగితే దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు లేదా వీళ్ళు జగన్ పత్రికలు అబద్ధాలు రాస్తారు. సరే జగన్ పత్రికలు అబద్ధాలే రాసినారు, మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి, అయ్యా మేము ఇన్ని అప్పులు చేశాము, ఈ అప్పులన్నీ ఈ రకంగా మేము ఖర్చు పెట్టాము, ఈ ఖర్చుల వల్ల ప్రజల్లో ఈ రకంగా ఆదాయం పెరిగింది, జిఎస్టీ ఆదాయం పడిపోవడానికి ఇది కారణము, మేము అభివృద్ధి చేస్తూనే ఉన్నాము కానీ జిఎస్టీ పడిపోతూ ఉంది అని అదనే చెప్పండి. లెక్కల్ని మనం మార్చలేము కదా. మీరు 2 4 అనేది మీరు ప్రపంచంలో యూరోప్లో పోయినా ఒకటే, అమెరికాలో పోయినా ఒకటే, అనకాపల్లిలో పోయినా ఒకటే. ఈ లెక్కలన్నీ కూడా బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట చేసిన అప్పులు, కార్పొరేషన్ అప్పులు, అమరావతి అప్పులు, ఇవన్నీ కూడా లెక్కలు కదా. ఈ లెక్కల్ని ఎలా మారుస్తారు ఎవరైనా? ఈరోజు ఎవరు అడిగినా మీరైతే సమాధానం అయితే చెప్పాల్సిందే కదా. కాక నివేదికలు ఉంటాయి కదా. జిఎస్టీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే జిఎస్టీ నివేదికలు ఉంటాయి కదా. అబద్ధాలు ఎలా మాడతారు? లేదండి మాకు ఈ నెల 15% వృద్ధి రేటు ఉంది ఈ టర్మ్లో, అబద్ధాలు చెప్తున్నారు మీరంటే అదన్నా చెప్పండి. పోనీ లేదు జిఎస్టీ పెరిగింది వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అన్నా చెప్పండి. కాదు, మీరు అన్నట్లుగా ముందు తగ్గింది అంటే కారణాలు వేరే వెతుకుతున్నారు కదా, దాంట్లో చేసిన మార్పుల వల్ల అయిపోయిందని సింపుల్ అలాగా. మళ్ళీ వాళ్ళకి ఎందుకు? మన కర్ణాటక 3% వృద్ధి ఎందుకు కనిపించింది? వాళ్ళకు కూడా ఉంటాయి కదా మార్పులు. కర్ణాటక ప్రజలకు ప్రత్యేకమైన స్లాబులు ఏమి ఉండవు కదా. జిఎస్టీ అనేది మొత్తం ఇండియా అంతా ఒకటే ఉంటుంది కదా. అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కలు అవే కదా. మరి మిగతా రాష్ట్రాలన్నీ బెంగాల్లో కూడా అభివృద్ధి రేటు కనిపిస్తూ ఉన్నప్పుడు, మీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా అభివృద్ధి కనిపిస్తున్నప్పుడు, కేరళలో కనిపిస్తున్నప్పుడు, ఈవెన్ తెలంగాణలో కూడా మనం పక్క రాష్ట్రంలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి రేటు నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు వెనకబడి ఉన్నాము? ఏదో కారణం ఉండాలి కదా. మీకు 40 ఏళ్ల అనుభవము, చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేస్తారని మీరు చెప్పారు కదా. కర్ణాటకలో అద్భుతాలు చేసేవాళ్ళు ఏమి లేరు, ఆడ పొలిటికల్గా కొట్టుకుంటున్నారు. శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, నువ్వా నేనా ముఖ్యమంత్రి అని అనిశ్చితి ఉందాడ. ఇక్కడేం బాగా ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది కదా. మీకు రాజకీయంగా అనిశ్చితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు అసలు అసెంబ్లీకే పోరు, ఆయన 11 సీట్లకు పరిమితమైనారు. ప్రతిపక్షం నుంచి నిలదీసేవాళ్ళే లేరు మిమ్మల్ని.
మోడీ గారు మీరు ఏం చెప్తే అది వింటారు, మీ ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వానికి మీ వాళ్ళ మద్దతు ఉంది, ఇంత క్లారిటీగా పిక్చర్ ఉన్నప్పుడు మనం ఎందుకు వెనకబడిపోతున్నాం? అది చెప్పాలి కదా, ఎవరైనా చెప్పాలి కదా. అవును. వచ్చిన మొదట్లో కూడా అంటే గతంలో కూడా ఆయనకి ఒక శ్వేతపత్రాలు లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చే సంస్కృతి ఉంది. వచ్చిన మొదట్లో కూడా ఇచ్చారు అంటే ప్రభుత్వం నెలకొల్పిన తర్వాత. ఈ మధ్య కాలంలో మాత్రం ఏం పెట్టట్లేదు అసలు. అవును, అప్పులు ఉన్నాయి కదా, అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకేం చెప్తారు? అయ్యా మేము ఈ అప్పులు చేసాము, ఈ రకంగా చేసి ఇప్పుడు ఈ అప్పుల గురించి ఎవరు అడగకుండా ఉండడానికి ఏం చెప్తున్నారు? అదిగో ఆ కంపెనీ వచ్చా, ఈ కంపెనీ వచ్చా, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ కంపెనీ 20 లక్షల కోట్ల వస్తాయి కానీ ఎప్పటికల్లా వస్తాయి అనేది కూడా చెప్పతే ఒక 30 లక్షల క్లారిటీ కోట్లు ఉంటుంది. ఈ కంపెనీ పెట్టింది, ఈ కంపెనీ 50 లక్షల కోట్లు పెట్టింది, ఇదిగో వచ్చేసాము, ఈ దీని కింద 3 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నారు. ఇది కూడా ఎన్నాళ్ళు చెప్తారు? 27, 28 వరకు చెప్తారు మహా అయితే. 28 తర్వాత ఇంకేం చెప్తారు? చెప్పేది ఏమున్నది అప్పుడు. కానీ ఇప్పటికి దాదాపు మరి 18 నెలలు అంటే సంవత్సరానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఏ సంవత్సరానికి ఈ ఇస్తారు? 18 లాస్ట్ నెలలు సంవత్సరానికి నిరుద్యోగ భృతి ఇస్తారు. అయినా ఇవ్వచ్చు కదా. సరే మీరు ఉద్యోగం ఇచ్చినప్పుడు మా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, ఓకే. ఈ 18 నెలల నిరుద్యోగ భృతి ఎంత? 3,000 రూపాయలు నెలకు, ఎంత? 54,000 ఇవ్వాలి ఒక్కొక్కరికి, ఇవ్వాలి కదా. 54,000 అంటే మాటలా? కానీ సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఏమో ఇస్తానని చెప్పారు కదా సార్. ఆ ప్రామిస్ గురించి ఏం మాట్లాడలేదు కదా మళ్ళీ. మరి వీళ్ళు చెప్పినట్టు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి. 25 లక్షల ఉద్యోగాలు వీళ్ళు దిగిపోయే నాటికి మన కళ్ళకు కనపడాలి. ఓకే. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మనం ఒకసారి కౌంట్ చేస్తే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు డిఎస్సిలో, ఇంకా మిగతా ఎక్కడా మనకి పెద్ద కనపడడం లేదు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అయితే అప్పుల దిశగా పోతుంది, అభివృద్ధి దిశగా దూసుకుపోతా ఉంది, అప్పుల దిశగా దూసుకుపోతాం. అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పాలి, మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. చెప్తే కాదు, కనిపించాలి కూడా. కనిపించేది వాళ్ళు ఏదో ఒక పత్రం ఇస్తే తెలుస్తుంది, అయ్యా మేము ఈ 18 నెలల్లో మా గ్రోత్ రేట్ ఇది అని ఇస్తే తెలిసిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.